వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా ఆ ఆయిల్లో ఈ ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే ఎగ్స్ బాగుంటాయి, మరి మెత్తగా లేకుండా కొంచెం ఫ్రై అయ్యి దానిలో కొంచెం ఆయిల్ కూడా పట్టిద్ది, కొంచెం టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట. అదే ఆయిల్లో మళ్ళీ కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీనిలో రుచి తగినట్లుగా కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని మళ్ళీ కొద్దిసేపు ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్ బ్రౌన్ వస్తే బాగుంటుంది అనమాట. చూడండి, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, కొంచెం ఫ్రై చేసి పెట్టుకుని ఆ ఎగ్స్ కూడా వేసుకొని మన రుచి తగినట్లు కారం, అలాగే కొంచెం నువ్వుల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకొని మళ్ళీ ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. దాన్ని చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.